ఉదయం నుంచి మనం చూసుకుంటూ వస్తున్నటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఉదయం నుంచి మనము ఏవైతే మాటలు గమనిస్తూ వస్తున్నామో వీటిల్లో ప్రాముఖ్యంగా మీకు కొన్ని ప్రశ్నలు వచ్చి ఉండొచ్చు. ఉదాహరణకు మీరు అనుకుని ఉండొచ్చు, అసలు భగవద్గీత గురించి ఇంతగా చదవాల్సిన అవసరం ఏంటి, ఇంత సమయం దానికోసం వెచ్చించాల్సిన అవసరం ఏమిటి, మనోధర్మ శాస్త్రంలో ఇది రెఫరెన్సెస్ మాకు అవసరమా, లేకపోతే ఫలానా వ్యక్తి ఇలా అన్నాడు ఫలానా వ్యక్తి ఇలా అన్నాడు అన్న విషయం తెలుసుకోవడం మాకు అవసరమా అని మీకు అనిపించి ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్తాను వినండి. మన దేశంలో ఎవరైతే రాజకీయ నాయకులు గాను, లేకపోతే మన దేశంలో ఎవరినైతే మనము ఈ దేశ నాయకులు, ఈ దేశ జాతి పితామహులు అని పిలుస్తున్నామో అలాంటి వారి సైతము ప్రభావితం చేయబడినటువంటి ఫిలాసఫీస్, అలాంటి వారిని సైతము నియంత్రించగలిగినటువంటి శక్తి కలిగిన భావజాలాలను తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఉదయం మీరు గనక గమనిస్తే, ఒకవైపు కుల వ్యవస్థను నిలబెట్టాలి అని ఆశించే వారు ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు అసలు కుల వ్యవస్థ జరగకుండా, లేకపోతే కుల వ్యవస్థ చాతుర్వర్ణ వ్యవస్థ అన్నదే సనాతన ధర్మమని, ఆ ధర్మాన్ని రక్షించడం కోసమే నేను వస్తున్నానని, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పినట్లుగా ఆయన ఎప్పుడైతే విష్ణువు వస్తాడో దాన్నే భగవద్గీతలో రాశారు అన్న విషయం ఎందుకు గుర్తు చేశాము. దానికంటే ముందు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా సంకరంగా పుట్టారో ఎందుకు చెప్పాము అని అంటే, అవన్నీ దాచిపెడుతూ అవన్నీ క్రిందికి సాపు కింద తోసివేస్తూ పైకి మాత్రము నేను ఇలాంటి సంస్కృతిని నిలబెట్టడం కోసమే వచ్చాను. నేను నిన్ను అంటే నా చాతుర్వర్ణ వ్యవస్థలో నువ్వు కేవలము చెప్పుగానో లేకపోతే కేవలము పాదముగానో ఉండాల్సిన నిన్ను అలాగా ఉంచటమే నా పని, అందుకే సుదర్శన చక్రాన్ని నేను తీసుకుని వచ్చాను అంటూ ఈరోజు ఒక ప్రధానమంత్రి లేకపోతే ఒక స్టేట్ కు సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు అని అంటే, ఆ భావజాలం, వారి మాటల వెనుక ఉన్నటువంటి వైఖరి, దృక్పథం ఏమిటి అని తెలుసుకోవాలి మనం. అందుకు చదువుతున్నాం. ఎందుకు చదువుతున్నాము అని అంటే, అసలు వారి ఆలోచన ఇప్పుడున్నటువంటి ప్రపంచం 21వ శతాబ్దంలో ఉన్నటువంటి ప్రపంచంలాగా అసలు ముందుకు దూసుకొని వెళుతూ ఉంటే, అందరూ భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామి దేశాల్లో ఒకటిగా చూడాలని అనుకుంటూ ఉంటే, వీరు మాత్రం దాన్ని పట్టుకొని ఒక 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చాలా ప్రిమిటివ్ సంస్కృతి వైపుకు గుంజుకుని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. అంటే ఎందుకు అని మనం ఆలోచించాలి. ఎందుకు అని అంటే, మన దేశానికి ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు అందరూ కూడా, కొంతమంది పేర్లు చెప్తే మీరు అసలు అవునా అని కూడా మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎక్కువ పేర్లు చెప్పను కానీ 3 పేర్లు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది గురు గోల్వాల్కర్ గారు. ఈ గురు గోల్వాల్కర్ గారు 1920 చిల్లరలో ఈ భారతీయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS అన్నటువంటి హిందూ రాష్ట్ర దర్శనాన్ని స్థాపించే వారిలో వీరొకరు. గురు హేగ్డేవార్ గారు, గురు గోవల్కర్ గారు, అలాగే సావర్కర్ గారు, వీటిని స్థాపించిన వారిలో ప్రముఖులు. వీరికి ఉన్నటువంటి భావజాలం ఏమిటో నేను మీకు గుర్తు చేస్తాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి పుస్తకాలు మీకు ఒకవేళ దొరికితే కొని దగ్గర పెట్టుకోండి. ఇలాంటి పుస్తకాలు ఏం చేస్తాయి అని అంటే, ఇది క్రైస్తవులు రాసిందేవి కాదు, ఇక్కడున్న వారు, ఈ దేశానికి చెందిన వారు, సామాన్యులు నాలాంటి వాళ్ళు రాసినటువంటి వారి యొక్క ఆలోచన సరళిని మీకు చూపించడానికి చేసే చిన్న ప్రయత్నమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ పుస్తకాలలో రాసినటువంటి మాటలు ఒక్కసారి కనుక చదివితే, మతతత్వం అంటే ఇతరుల మతాలపైన మేము చేసేటటువంటి దౌర్భాగ్యపు విచ్ఛిన్నకరమైనటువంటి ఆలోచనలే ఈ 2 నాల్కల ధోరణి కలిగినటువంటి RSS అంటూ ఈ పుస్తకాన్ని రచించినటువంటి రచయిత మాట్లాడతాడు. వీరి కారణంగానే మన దేశం విచ్ఛిన్నమైంది అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్తాడు. ఏమని చెప్తాడు అని అంటే, అసలు ఇది సత్యం కూడా. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, దానిపైన ఉన్నటువంటి ఉజ్బెకిస్తాన్ లో కొద్ది భాగము, అక్కడ నుంచి మన దేశం మొదలవుతుంది. తాజికిస్తాన్ దాకా మన దేశం యొక్క ప్రాకారాలు వెళతాయి. ఇప్పుడున్నటువంటి ఇరాన్ ప్రాంతం వరకు మన దేశం యొక్క ప్రాకారాలు వెళతాయి. అక్కడ నుంచి ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్, ఇటువైపు చూస్తే బంగ్లాదేశ్, అటువైపు ఇంకొంచెం ముందుకు వెళితే ఇప్పుడున్నటువంటి కొండ ప్రాంతాలకు, లేకపోతే టిబెట్ పైన ఉన్నటువంటి ప్రాంతం, నేపాల్ ప్రాంతం, భూటాన్ ప్రాంతం, కింద శ్రీలంక ప్రాంతం, అటువైపు జావా, సుమాత్రా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఇవన్నీ కూడా ఒకానొకప్పుడు సాంస్కృతికంగా జంబూక ద్వీపంలోని మన భారతీయ ప్రాంతంలోనివే అయినప్పటికీ కేవలము విభజించి పాలించాలి, కేవలము నీకంటే నేను గొప్పవాణ్ణి, కేవలము నేను సమానం కాదు, నేను తలకాయలో నుంచి వచ్చాను, నేను దాన్ని ఏమంటారు పొట్టలో నుంచి వచ్చాను, నువ్వు కాళ్ళల్లో నుంచి వచ్చావు, నేను భుజాల్లో నుంచి వచ్చాను అన్న వ్యత్యాసపూరితమైనటువంటి భావజాలం కారణంగా, మనుషులను విభజించి పాలించాలి అనే భావజాలం కారణంగా ఈ ఆర్యావర్త అని దేన్నైతే పిలుస్తారో, ఆ ఆర్యావర్తలో ఉన్నటువంటి వారు వారి అధికార దాహం కోసం
వారి మత ఛాందసవాదం కోసం వేద సంస్కృతిని కాపాడుకోవాలనో, లేకపోతే పౌరాణిక సంస్కృతిని కాపాడుకోవాలనో, లేకపోతే వారికి ఉన్నటువంటి స్త్రీ ద్వేషమును మరియు శూద్ర ద్వేషాన్ని కాపాడుకోవాలి అన్నటువంటి ఆలోచన పద్ధతి కారణంగానే ఇవన్నీ కూడా భారతదేశం నుంచి మెల్లిమెల్లిగా విడిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది ఎందుకంటే బౌద్ధ దేశంగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌద్ధ దేశంగా మారిన తర్వాత మెల్లిమెల్లిగా నెస్టోరియన్ సంఘంగా మారింది. నెస్టోరియన్ సంఘంగా మారిన తర్వాత ఇస్లాం చేతికి వెళ్ళిపోయింది. అదే విషయం ఆఫ్ఘనిస్తాన్ తర్వాత తజికిస్తాన్ కు జరిగింది, ఆ తర్వాత పష్తూన్లకు జరిగింది, ఆ తర్వాత గిల్గిట్లకు జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు కశ్మీర్ కు జరుగుతోంది, ఒకానొకప్పుడు పాకిస్తాన్ ప్రాంతానికి జరిగింది. ఎందుకు అనంటే నువ్వు తక్కువరా అని ఇక్కడ ఉన్నవారు చెప్పారు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది ఎవరు? భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసింది క్రైస్తవ మిషనరీలా, లేకపోతే ఆర్య సంస్కృతిని నెత్తిన పెట్టుకుని, లేకపోతే మను సంస్కృతిని మనువాదాన్ని నెత్తిన పెట్టుకుని విభజించి పాలించాలి అని చెప్పే హిందూ రాష్ట్ర దర్శనం కలిగినటువంటి వీరా? మీరు ఆలోచించుకోవాలి. అదే విషయం ఒకవైపు థాయిలాండ్ ప్రాంతంలో బౌద్ధులుగా ఈ దేశంలో పుట్టినటువంటి బుద్ధుడు ఈ దేశంలో ఉన్నటువంటి విషయాలను బయటకు తీసుకుని వచ్చి మరి బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా ఈయన కూడా ఒక కులతత్వాన్ని తీసుకుని వచ్చినప్పటికీ బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా మాట్లాడాడన్న ఒకే ఒక కారణం చేత బౌద్ధులను ఒక 3 లక్షలకు పైగా బౌద్ధ మఠాలను ఈ దేశంలో నుంచి తరిమారు. 3 లక్షలకు పైగా బౌద్ధ మఠాలలో ఉన్నటువంటి వారిని ఊచకోత కోశారు. ఎప్పుడు జరిగింది అని అంటే ఆది శంకరాచార్యుని యొక్క కాలం నుంచి ఈ విషయం జరుగుతూ వచ్చింది. అది గనక మనం చూసుకుంటే అదే విషయాన్ని ఇప్పుడు క్రైస్తవుల పైన చేయాలి అన్నది ఆలోచన. ఇప్పుడు చెప్పండి, ఈ దేశంలో పుట్టినటువంటి బౌద్ధులు ఎందుకు ఇక్కడ లేరు? ఎందుకు థాయిలాండ్, సుమత్రా మరియు మలేషియా, సింగపూర్లలో ఉన్నారు? ఎందుకు వారు చైనాలో విస్తరించారు? ఎందుకు వారు దాన్ని ఏమంటారు జపాన్ ప్రాంతం వరకు వెళ్ళారు, కొరియా ప్రాంతం వరకు వెళ్ళారు, కానీ మన దేశంలో లేరు? ఎందుకు అనంటే ఈ మత ఛాందసవాదం, నేనే గొప్ప నీకంటే అన్నటువంటి మదమెక్కిన కొవ్వెక్కిన తలకాయ, అదే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి గల కారణం. ఇదే ఆలోచన గురు గోల్వాల్కర్ గారు కలిగి ఉండేవారు. ఈ గురు గోల్వాల్కర్ తీసుకొచ్చినటువంటి ఈ ఆలోచననే ఈ రోజు మనము హిందూ రాష్ట్ర దర్శనముగా లేకపోతే ఆర్ఎస్ఎస్ గా భావిస్తున్నాం. ఈయన ఇంకెవరో కాదు, ఒకానొకప్పుడు హిట్లర్ గారిని హెగ్డేవర్ గారు, గురు గోల్వాల్కర్ గారు ఆయన రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి పుస్తకంలో రాస్తూ హిట్లర్ను వారు ముసోలినీని వారు సందర్శించినప్పుడు వారు నిర్వహించే క్యాంపులు చూసి, వారు నిర్వహించే ట్రైనింగ్ పద్ధతులు చూసి యాజ్ ఇట్ ఈస్ గా అవి తీసుకొని వచ్చి మన భారతదేశంలో పెట్టి నిక్కర్లేసి పైన టోపీ పెట్టి జరిపిస్తున్నారు. అంతే తేడా. వారు ఆయులని చెప్పుకుంటారు, వీరు ఆయులని చెప్పుకుంటారు. వారు వైలెన్స్ ని పట్టుకుంటారు, వీరు వైలెన్స్ ని పట్టుకుంటారు. వారు పారామిలిటరీని నడిపిస్తారు, వీరు పారామిలిటరీని నడిపిస్తారు. వారు పారా ప్రెస్ నడిపిస్తారు, వీరు పారా ప్రెస్ నడిపిస్తారు. వారు రాజకీయాలను ప్రభావితం చేస్తారు, వీరు రాజకీయాలను ప్రభావితం చేస్తారు. వారి ఆలోచన సరళి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది, ఈ దేశానికి సంబంధించింది కాదు. ఈ విషయం ధైర్యంగా అనర్గళంగా చెప్పండి, ఎవరు కనిపించినా చెప్పండి, భయమక్కర్లేదు. రెండవ వ్యక్తి మనందరికీ లోకమాన్య తిలక్ గా పిలువబడతాడు. అవునా కాదా? లోకమాన్య తిలక్ టెర్మినల్ అని ఒకటి పెట్టారు మన ముంబైలో. ఈ లోకమాన్య తిలక్ గారు చాలా సార్లు ఏమనుకుంటామంటే బాలగంగాధర్ తిలక్ గారు నిజానికి ఈయన ఒక చిత్తపావన్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు. చిత్తపావన్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవారు వాళ్ళని వారు అందరికంటే ఎక్కువగా తలుచుకుంటారు. వారికంటే ఎక్కువ శ్రేష్ఠులు ఇంకెవరు లేరు అన్నది వారి ఆలోచన. వారి నాన్నగారు వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఎవరైతే ఈ ప్రాంతం నుంచి దక్కన్ ప్రాంతం అంటే ఇదే మన హైదరాబాద్, మహబూబ్ నగర్ మరియు మీ జిల్లా, ఇటు నుంచి ముందుకెళ్తే హిబ్బడి వరకు కూడా ఆ రోజుల్లో మరాఠవాడకు మరియు కొంకణ ప్రాంతానికి, దక్కన్ ప్రాంతానికి కూడా వీటన్నిటిపైన కూడా బాంబే నుంచి లేకపోతే బొంబాయి ప్రాంతం, పూనా ప్రాంతం నుంచి కూడా ఎక్కువ మరాఠాలు దీనిపైన అజమాయిషీ చేసే ప్రయత్నం, దక్కనీలు దానికి వ్యతిరేకంగా పోరాడటం, మైసూరులు దానికి వ్యతిరేకంగా పోరాడటం, ఇదంతా కూడా ఒక చరిత్ర. దీనిలో భాగంగానే ఆ రోజుల్లో కొంకణ మరియు మరాఠా మరియు ఈ దక్కన్ ప్రాంతాలలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే సేద్యకారులు లేకపోతే రైతులు ఉంటారో వారు భయంకరమైనటువంటి ఒక పెద్ద తెగులు వచ్చింది. భయంకరమైనటువంటి ఉపద్రవం అని చెప్పాలి, లేకపోతే కరువు అని చెప్పాలి. ఆకలి, భయంకరమైన పంటలు పండట్లేదు. ఆ సమయంలో వాళ్ళు వెళ్ళి వడ్డీకి డబ్బులు అడిగితే వడ్డీకి డబ్బులు ఇచ్చి సంపాదించుకునేవారు ఈ కులానికి చెందినవారు. వీళ్ళని షావుకారులు అని కూడా పిలిచేవారు. ఈ షావుకారుల కోసము వీరు దాదాపు సంవత్సరానికి 12 నుంచి 36% వడ్డీని వాళ్ళు వసూలు చేసేవారు. చక్రవడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ అని చెప్పి
దీన్ని చూసినటువంటి గవర్నమెంట్ వారు, అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది. దాని పేరు ఏమిటి అని అంటే ధారా, అంటే డెక్కన్ అగ్రికల్చరిస్ట్ రిలీఫ్ ఫండ్, లేకపోతే రిలీఫ్ ఆర్టికల్ అన్నటువంటిది. ఈ డెక్కన్ అగ్రికల్చరిస్ట్ రిలీఫ్ అనే ఫండ్ లో వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఈ ఎవరైతే ధనాన్ని ఇస్తున్నారో వాళ్ళు 4% నుంచి 10% వరకే, మాక్సిమం 10% వరకే వెళ్ళాలి అన్నటువంటి ఒక రూల్ తీసుకొచ్చారు. ఎందుకు రూల్ తీసుకొచ్చారు అని అంటే, ఇక్కడ పనిచేస్తున్నటువంటి క్రైస్తవ మిషనరీ భావజాలం పెరిగిపోయిన తర్వాత ఎందుకని వీరు ఈ ధనాన్ని మా మీద రుద్ది మా పైన అత్యాచారం చేస్తున్నారు అన్నటువంటి ఆలోచన పెరిగినప్పుడు, పండించేది మేము, కోసేది మేము, విత్తేది మేము, తినేది నువ్వు, కానీ నీకు నేను ఎందుకు 36% వరకు నేను వడ్డీ కట్టాలి అని ఆలోచన పెరిగినప్పుడు, వారి మధ్యలో ఒక రకమైనటువంటి రిఫ్ట్ కలిగినప్పుడు, ఆ ప్రాంతంలోనే మరి ఇదే దక్కన్ ప్రాంతము మరియు ఇదే మరాఠా ప్రాంతంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడు అనంటే, ఆయన పేరు వాసుదేవ్ బలవంత్ ఫడ్కే గారు. ఫడ్కే గారు ఒక పారామిలిటరీని తయారు చేశాడు. ఆయన పని ఏమిటి అని అంటే, ఈ ఫడ్కే గారు ఆయనతో పాటి మహర్లను మరియు చమార్లను, అంటే అప్పటికే దళితులుగా ఉన్నటువంటి వారు, ఈ ఫడ్కే వారు బ్రాహ్మణుడు అయినప్పటికీ ఈయనకు కొంచెం అభ్యున్నత భావజాలం కలిగి ఇలాంటి వారిని సైతం వెంటేసుకుని ఈ పైసలు ఇచ్చి ఎవరైతే ప్రజలను కొల్లగొడుతున్నారో అలాంటి వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. తన సొంత భార్యకు గుర్రపు స్వారీ నేర్పించాడు, తన సొంత భార్యకు పోరాట పటిమ నేర్పించాడు. కానీ మనము ఎవరినైతే లోకమాన్యుడిగా పిలుస్తున్నామో, ఈ లోకమాన్యుడు ఏం నమ్మేవాడు అనంటే, సనాతన ధర్మంలో ఉన్నటువంటి స్త్రీలు అసలు గుర్రం నడపడం ఏంటి, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వీరు ఈ మహర్లు మరియు ఈ చమారులు ఏ విధంగా కట్టిపట్టిన వాళ్ళు గొడవకొస్తారు, వాళ్ళు క్షత్రియులు కాదా కదా, కాబట్టి ఫడ్కే నేను విరోధిస్తున్నాను అని చెప్పి తనకున్న కేసరి మరియు మరాఠా అనేటటువంటి పత్రికల్లో రాయడం మొదలు పెట్టాడు. నంబర్ 1 ఆయన అన్న మాట ఏమిటి అనంటే, భారతీయ జాతికి కులమే వెన్నెముక, కులాన్ని నిర్మూలిస్తే ఫడ్కే చేసినట్లుగా నీకు సమానముగా నువ్వు మహర్లను, నీకు సమానముగా నీవు చమార్లను తీసుకొని వచ్చి పెడుతున్నావు, అందరినీ కలిపి ఒకే గద్దెనెక్కిచ్చే సతారాను ఒకరికి ఇవ్వాలని, బొంబాయిని ఒకటి ఇవ్వాలని నువ్వు ఆలోచిస్తున్నావేమో, కుదరదు అంటూ ఆయన పైన దండయాత్రకు వెళ్ళాడు మన లోకమాన్య తిలక్ గారు. ఇది ఈ తిలక్ యొక్క దేశభక్తి. ఇలాంటి వాళ్ళేమో దేశభక్తులు, మనము దేశాన్ని నిర్మిస్తున్నటువంటి మనమేమో దేశ ద్రోహులం. ఇది చెప్పండి. ఇప్పుడు దొంగొచ్చి పోలీసులను అడిగారంట దొంగతనం చేసేవా అని. అలా ఉంది ఈరోజు పరిస్థితి మనది. నంబర్ 1 కుల ప్రతిష్టను కోసము 26 నుంచి 36% ఇచ్చేటటువంటి ఆ వడ్డీ కాపాడుకోవటం కోసం తన నాన్న యొక్క బిజినెస్ లాంటి బిజినెస్ మెన్లను కాపాడుకోవాలని ఆయన చేసే పోరాటమేమో దేశభక్తి. మనం ఈ దేశాన్ని నిర్మించాలి, మనం ఈ దేశం కోసం పాటుపడాలి, ప్రాణం సైతం పెట్టాలి అని మనం పాటు పెడితే, మన పెద్దలు పాటు పెడితే అది మాత్రం దేశభక్తి కాదు, అవమానకరమైన ఆలోచన పద్ధతి. రెండవది, వారు ఆ రోజుల్లో స్త్రీలు, ఆ రోజుల్లో ఏంటి ఈ రోజుల్లో కూడా మనుధర్మ శాస్త్రము, భగవద్గీత, రామాయణము మరియు మిగిలిన కావ్యాల ప్రకారంగా, లేకపోతే వారికి ఉన్నటువంటి వేద సంస్కృతి ప్రకారంగా, వేద సంస్కృతిలో స్త్రీని ఒక భయంకరమైనటువంటి మనిషి కంటే, లేకపోతే పురుషుని కంటే 8 రెట్లు కోరికలు ఎక్కువ కలిగినటువంటి వ్యక్తిగాను, పురుషుని కంటే 8 రెట్లు ఎక్కువ పాపపు ఆలోచనలు కలిగిన వ్యక్తిగాను అభివర్ణించి, ఆమె నోటికి వేదము పఠించేంత శక్తి లేదు, ఆమెను అలా చేయకూడదు అని నమ్మాడు ఎవరు? తిలక్ గారు. ఆయన సిగ్గు లేకుండా తన ఆ పత్రికల్లో రాసి మరీ పంచిపెట్టాడు. ఎందుకు పంచిపెట్టాడు అని అంటే, ఆ రోజుల్లో స్త్రీలు ఆంగ్ల భాష చదువుకుంటారు అని చెప్పి మన వాళ్ళు వచ్చి, మన మిషనరీలు వచ్చి వారిని ఒక చోట పోగేసి వారికి చదువులు చెప్తూ ఉంటే, స్త్రీలు మరియు శూద్రులకు మీరు ఎలా చదువులు చెప్తారు అంటూ ఆయన ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. ఆ ఉద్యమం ఏమిటి అని అంటే, పూనా ప్రాంతంలో ఒక మంచి కాలేజ్ వాళ్ళు మొదలు పెట్టారు. పేజీ నెంబర్ నా దగ్గర ఇంకొక వేరే పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో అన్ని రెఫరెన్సెస్ ఉంటాయి, మీకు నోట్స్ కావాలంటే చెప్పండి నేను ఇస్తాను. ఈయన ఏం చేశాడు అని అంటే, పూనా ప్రాంతంలో బాలికల కోసం ఒక విద్యాలయం మొదలు పెడితే, ఆ విద్యాలయం బంద్ చేసేంత వరకు ఆయన వచ్చి అక్కడ నిలబడి సత్యాగ్రహం లాంటిది చేశాడు. ఎక్కడెక్కడైతే ఫూలే గారి భార్యామణి అయినటువంటి సావిత్రిబా ఫూలే గారు ఎక్కడెక్కడైతే స్త్రీలు చదువుకోవాలి అని ఉద్యమాలు చేయటానికి ఇలాంటి పండాలు పెట్టుకునేవారో, అలాంటి పండాలను వచ్చి పగల కొట్టేవారు ఎవరు? ఈ లోకమాన్య తిలక్ గా పిలువబడినటువంటి మన దేశభక్తుడు బాలగంగాధర్ తిలక్ గారు. దేశభక్తుడు. వేదకాలంలో లాగా స్త్రీ పురుషుని కంటే తక్కువ స్థాయిలోనే ఉండాలి అని నమ్మాడు. స్త్రీకి ఆంగ్ల భాష నేర్పించటము
కేవలము తన భర్త యొక్క ఛాతి పైన ఎక్కువ భారాన్ని మోపటమే అని నమ్మాడు. ఎందుకు అనంటే వాళ్ళు గనక చదువుకుంటే అప్పటికే బాల్య వివాహాలు ఉన్నవారు దాదాపు ఆయన కళ్ళ ఎదుటే 490కి పైగా బాల్య వితంతులు కనిపిస్తూ ఉంటే వారికి పెళ్లి చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో రనాడే అనేటటువంటి ఒక ఉద్యమకారుడు ఆయన పనిచేస్తున్న సమయంలో డెక్కన్ సభ అని ఒకటి పెట్టారు. డెక్కన్ సభ అని పెట్టి కొంచెం అభ్యుదయ భావజాలం కలిగిన వారు ఇలాంటి వారికి కూడా మనం పెళ్లిళ్ళు చేయొచ్చు, ఇలాంటి వారికి కూడా మనం చదువులు చెప్పించవచ్చు, ఇలాంటి వారిని కూడా ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు అని మిషనరీల యొక్క ఆలోచనను పునికి పుచ్చుకొని ముందుకొచ్చారు అన్న ఒకే ఒక్క కారణం చేత ఏ విధంగా స్త్రీలను చదివిస్తారు, స్త్రీలు చదివితే వారు ఎలా తయారవుతారో తెలుసా అంటూ భయంకరమైనటువంటి రాడికల్ మాటలు మాట్లాడి భయంకరమైనటువంటి ఆర్టికల్స్ రాసి వారి యొక్క అభ్యున్నతిని ఆపిన గొప్ప మనిషి మన లోకమాన్య తిలక్ గారు. ఈయన దేశాన్ని ఉద్ధరించిన దేశ భక్తుడు, మనమెవరం దేశద్రోహులం. ఇప్పుడు చెప్పండి, ఈయన లోకమాన్యుడు. పేజ్ నెంబర్ 23లో నేను చదివేటటువంటి దాంట్లో ఫుల్మోని అనే బాలిక 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు యాక్చువల్ గా 10 సంవత్సరాలు ఫుల్మోని అనే ఒక చిన్న బాలిక 10 సంవత్సరాల్లో తన భర్తతో రతి జరుపుతూ చనిపోతుంది. అంత చిన్న పుష్పవతి కూడా అయిందో అవలేదో తెలియనటువంటి ఆ స్త్రీకి, ఆ చిన్న పిల్లకు పెళ్లి చేసి బాల్య వివాహం చేసి ఆమె చనిపోతే అదొక పెద్ద నేషనల్ న్యూస్ తయారవుతుంది. నేషనల్ న్యూస్ తయారైనప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సమాజోద్ధారక్ అనేటటువంటి ఒక సంస్థ వారు ఆమె తరఫున పోరాడటానికి ముందుకొస్తారు. పోరాడటానికి వారికి తోడుగా క్రైస్తవ మిషనరీలు మరియు అభ్యున్నత భావజాలం కలిగిన వారు తోడుగా వచ్చి బాల్య వివాహాలను ఆపాలి, ఎక్కువ కనీసం 18 సంవత్సరాలు లేకపోతే 16 సంవత్సరాల వరకు స్త్రీ వచ్చేంత వరకు ఆమెకు పెళ్లి చేయకూడదు అన్న ఒక చట్టం తీసుకురావాలి అని పోరాడితే ఈయన అంటాడు వాళ్ళ ఇళ్లకెళ్ళి వాళ్ళని భయపడిస్తాడు, వాళ్ళ ఇళ్లకెళ్ళి వాళ్ళ పైన దాడులు చేపిస్తాడు, వాళ్ళు ఎక్కడెక్కడ మీటింగులు పెడుతుంటే అక్కడక్కడికి వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటాడు. ఏమంటాడు అనంటే ఇది హిందూ సమాజం పైన ఒక తీరని కళంకం అని అంటాడు. ఏంటి హిందూ సమాజం పైన తీరని కళంకం? 10 సంవత్సరాల పిల్ల ఒక వృద్ధునితో రతి జరుపుతూ చనిపోతే అది కళంకం కాదు. దేశభక్తుడు చెప్తున్న మాట ఇది. ఆమె చచ్చిపోతే ఏం ప్రాబ్లం లేదు, కానీ హిందూ సనాతన ధర్మంలో చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేస్తారు కాబట్టి అది జరిగి తీరాలి అనే సంకుచితమైన ఆలోచన కలిగిన వాడేమో ఈ దేశానికి దేశభక్తుడు. అది కాదండి, మన పిల్లలు కనీసం వారు పుష్పవతులు అవనివ్వండి, కనీసం వారు చదువుకొనివ్వండి, కనీసం వారు కాలేజీలకు వెళ్ళనివ్వండి, వారికి ఒక డిగ్నిటీ ఉండాలి, వారికంటూ ఒక చిత్తం ఉంటుంది, వారికంటూ ఒక సృజనాత్మకత ఉంటుంది. దేవుడు వారిని కూడా ఆయన స్వరూపంలో చేశాడు, స్త్రీనిగాను పురుషునిగాను మనల్ని చేశాడని బైబిల్ చెప్తోంది అని చెబితే మనం ఎవరివి? దేశాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళం. ఇది ఈ భావజాలాన్ని పోరాడటం కోసం మీకు ఇంత నేపథ్యం చెప్పాల్సి వస్తా ఉంది. మనకు చరిత్ర ఏ విధంగా వక్రీకరించి చెబుతున్నారో తెలియటం కోసం ఈ విషయం మీకు చెప్తున్నాను. వామన్ అంబాజీ మోదక్ అనే ఒక బ్రాహ్మణుడు ఏమంటాడు అంటే, పుట్టుకతో ఎవరు బ్రాహ్మణులు కాదు, నిజానికి మంచి కర్మలు చేసి యజ్ఞయాగాదులు చేసి వేద సంస్కృతిని అలవాటు చేసుకుని వేద మంత్రాలు పఠించగలిగిన వాడే బ్రాహ్మణుడు అవుతాడు అని చెబితే, ఈయన తిలక్ గారు ఏం చేస్తారు అనంటే తనకున్నటువంటి ఈ పత్రికలో ఒక పెద్ద వ్యాసం రాస్తాడు. ఏమని రాస్తాడంటే, ఇలాంటి బోధ చేసేవాళ్ళు నిజానికి బౌద్ధులు మరియు నాస్తికులతో సమానము. ఇలాంటి వారిని ఏ విధంగా అయితే ఆనాడు శంకరాచార్యుడు కత్తివాతాన వీళ్ళందరినీ గురి చేసి చంపాడో అలా వీళ్ళని చంపాలి అని చెప్పాడు. రికార్డెడ్ ప్రూఫ్ ఇది. అలా వీళ్ళను చంపాలి, ఎలా మంచి పనులు చేసి బ్రాహ్మణ్యం పొందాలి అనుకున్నటువంటి ఆలోచన కలవారు. అలా కాదు, పుట్టుకతో అయితేనే బ్రాహ్మణుడు, లేకపోతే ఎవరు చదవటానికే వీల్లేదు అని చెప్పాడు. అలా చెబుతూ ఈయన రాసినటువంటి ఉదాహరణ ఏమిటి అంటే, ఉదయం మన రవీంద్ర అని చెప్పినటువంటి మాటలు మీకు గుర్తొస్తూ ఉంటాయి. ఒకానొక వ్యక్తి శంభూకుడు అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే మంచి కార్యాలు చేస్తూ ఉంటాడు, యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటాడు. ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. సడన్ గా ఒకరోజు ఆయన కొడుకు చచ్చిపోతాడు. కొడుకు చచ్చిపోతే ఏమైంది రబ్బా వీడికి, ఏ రోగం లేదే అని ఆలోచించి వాడిని చూసి ఏడ్చి పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్తాడు. అయ్యా రామచంద్ర మహాప్రభు, నువ్వు గొప్ప రాజువు, మరి నీ రాజ్యంలో ఒక బ్రాహ్మణుడి కుమారుడు ఎలాంటి తప్పు చేయకుండా ఎలా చనిపోయాడండి అని అంటే ఆ బ్రాహ్మణుడు అడిగిన దానికి రాముడు ఇలా కళ్ళు మూసుకుని చూస్తాడు. విఠలాచార్య సినిమాల్లో ఇలా ఒకటి వస్తుంది కదా, అట్లేమో కనపడిందేమో తెలియదు కానీ కళ్ళు మూసుకొని చూసి ఇంతకు ఏమైంది అని అడుగుతాడు. అడిగితే, నీ రాజ్యంలో ఒక శూద్రుడు ఒక అస్పృశ్యుడు వాడు వచ్చి నేను బ్రాహ్మణుడిగా నేను చేయాల్సిన యజ్ఞయోగాదులు ఇలాంటివన్నీ కూడా మంచి పనులన్నీ చేస్తున్నాడు, వాడు బ్రాహ్మణుడు అయిపోయే ప్రయత్నం చేస్తున్నాడు, ఇది ఎలా సాధ్యం
అని బల్లగుట్టి అరిస్తే అచ్చా అలా అయిందా, అయితే ఒక్క నిమిషం ఉండు అని ఆయన గుర్రం తీసుకుని గుర్రం మీద ఎక్కి కత్తి పట్టుకుని బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడు? ఎవడు కనుక్కుందామని వెళ్ళాడు. ఆ కూర్చొని ఆయన మంచి పనులు చేస్తున్నాడు, ఆయన యజ్ఞయాగాదులు చేస్తున్నాడు, కనిపించిన వాళ్ళకి సేవ చేస్తున్నాడు, కనిపించిన వాళ్ళకు ఎలా భయ్ నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇక్కడ, ఇదంతా ఏంటి అంటే, ఏమో అయ్యా మా పంతులయ్య చేయగా చూశాను, మా పంతులయ్య చేసింది నేను చేయాలనుకున్నాను, నేను కూడా అలా మంచోటిగా తయారైతే తప్ప అన్నాడు. నువ్వు శూద్రునివి, నువ్వు మ్లేచ్చునివి, నువ్వు దాసునివి, నువ్వు దస్యునివి, నువ్వు నాగువు, నువ్వు రాక్షసునివి, నువ్వు ఇలా అవడానికి వీల్లేదు అని చెప్పి కత్తి తీసి తల నరికాడు. ఇది శంభూక వదనం అంటే. ఇది రామాయణంలో ఒక భాగం. అలాంటి రామరాజ్యం తీసుకొస్తాను అని సిగ్గు లేకుండా ఆయన పేపర్లో రాశాడు. ఏంటి రామరాజ్యం అంటే, నువ్వు చదువుకుని బ్రాహ్మణులాగా అయితే నీ తల నరుకుతాను అని చెప్పడం రామరాజ్యం. అర్థమవుతుందా నేను చెప్పేది? అందుకు ఈరోజు ఉదయం చరిత్ర చదివారు మీరు. మీకు చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే, రామరాజ్యం వస్తే వచ్చేదేంటో తెలియడం కోసం, వేద సంస్కృతి వస్తే ఏం జరుగుతుందో తెలియడం కోసం. ఇది శంభూక వదనానికి ఉన్నటువంటి నేపథ్యం. అందుకు అదే మాటను తిలక్ తీసుకుని తన కేసరి లేకపోతే మరాఠా అనేటటువంటి తన పత్రికల్లో ఒకటి ఇంగ్లీషు ఒకటి హిందీ అంతే తేడా. హిందూ రాష్ట్ర భావజాలం లేకపోతే హిందూ రాష్ట్ర దర్శనానికి ఉన్నటువంటి ఈ భావజాలాన్ని ఆయన పునికి పుచ్చుకుని ఆర్టికల్స్ రాయడం మొదలు పెట్టాడు. ఈ వ్యక్తి అంటే వామన్ అంబాజీ మోదక్ అనే వ్యక్తిని ఊచకోత కోయాలి అని ఒక పెద్ద మూవ్మెంట్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన తగ్గి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ఆ కథ వేరే. ఇక చివరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మనకందరికీ చిరపరిచితురాలు, మనకందరికీ స్ఫూర్తిదాతగా, ముఖ్యంగా మన స్త్రీలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, ఇలాంటి వారు పండిత రమాబాయి గారి గురించి చదివినప్పుడు ఎంత సంతోషిస్తారు. ఒక స్త్రీ జాతిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత గొప్ప కార్యాలు చేసింది అని సంతోషిస్తారు. కేవలం మన స్త్రీలు, మన అక్కలు, మన చెల్లెళ్ళే కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఆమె చేసినటువంటి సేవా సదనంలో, ఆమె చేసేటటువంటి లేకపోతే శారదా సదనంలో ఆమె చేసేటటువంటి మంచి కార్యాలు విన్నవారు ఎవరైనా సరే అప్రిషియేట్ చేస్తారు. కానీ మహాదేశభక్తుడైనటువంటి తిలక్ గారు మాత్రం ఏం చేశారు అని అంటే, చదువుకున్నటువంటి ఈ స్త్రీలు ఇలాంటి తప్పుడు కార్యాలు, పాప కార్యాలు చేస్తారు. ఈమె చేసినటువంటి పాపకార్యం ఏమిటి అని అంటే, మన దేశంలో ఇంతమంది ఇంద్రుడు, చంద్రుడు మొదలగు ఇంతమంది దేవతలున్నా ఈమె ప్రార్థన చేస్తే కనపడలేదంట. ఈమె వాళ్ళకు అట్రాక్టివ్ గా లేదు. యేసుక్రీస్తుకేమో ఈమెకు అట్రాక్టివ్ గా ఉంది. ఒక రోజు రాత్రి ఈమె ప్రార్థన చేస్తే ఈమె సౌందర్యాన్ని మెచ్చుకొని వచ్చినాడేమో కాబోలు, అందుకే వీళ్ళిద్దరి మధ్య మంచి రొమాన్స్ కుదిరింది, అందుకే ఈమె వెళ్ళిపోయి మతం మార్చుకుంది అని సిగ్గు లేకుండా రాశాడు తన పుస్తకంలో. పండిత రమాబాయి లాంటి వ్యక్తిని, దేశ సమాజ సేవ చేసే వ్యక్తిని, ఏమంటారు బాలికలు తమ భర్తలు చనిపోయి గుండు తీసుకొని ఇంట్లో ఉంటే తన దగ్గరికి చేర్చుకున్న వ్యక్తిని, బాలిక విధవలను తీసుకుని వచ్చి పెళ్లిళ్లు చేయించే వ్యక్తిని, చదివించి వారికి యూనివర్సిటీలలో గొప్ప గొప్ప స్థానాలు కల్పించే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఏమంటాడు, యేసు క్రీస్తుతో రొమాన్స్ చేసింది అని చెప్తాడు. ఇలాంటి సంకుచితమైన భావజాలము స్త్రీల పట్ల కలిగి ఉన్న వ్యక్తి ఏమో దేశానికి ఎవరంట? దేశభక్తుడు. మనం అందరం ఎవరివి? దేశద్రోహులం. ఎందుకు? స్త్రీలు చదువుకోవాలి అంటున్నాం, స్త్రీలు ముందుండాలి అంటున్నాం, స్త్రీలు నాతో సమానం అంటున్నాం, స్త్రీ వేదాభ్యాసం చేయాలి అంటున్నాం. అందుకు మనం ఎవరు? దేశద్రోహులం. ఇప్పుడు చెప్పండి, మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేశామా? చేశాం. ఏ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేశాం అంటే, ఇదిగో ఈ తిలక్ కావాలనుకుంటున్నటువంటి భారతదేశాన్ని తునాతునకలు చేశాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మహాత్మా ఫూలే గారు కోరుకున్నటువంటి భారతాన్ని నిర్మించాం, అంబేద్కర్ గారు కోరుకుంటున్నటువంటి భారతదేశాన్ని నిర్మించాం. వారు కోరుకోవడానికి కారణం కూడా మనమే. వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆలోచన? క్రైస్తవ మిషనరీలు, మన తల్లిదండ్రులు నేర్పినటువంటి ఆలోచన. లేకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? మనోధర్మ శాస్త్రం నుంచి వచ్చిందా? కాదు, మన పెద్దలు నేర్పితే వచ్చింది. దేర్ఫోర్ మై బ్రదర్స్, మై సిస్టర్స్, ఇంకా చెప్పడానికి చాలా ఉన్నా. సంక్షిప్తంగా నేను ముగించి ప్రశ్న జవాబులకు అలాగే మీ రివ్యూకు సమయం వదిలేస్తాను. ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. మనకు దొరికినటువంటి ఈ గొప్ప శుభ అవసరం, గొప్ప శుభ సమయం మళ్ళీ మన పిల్లలకు రాకపోవచ్చేమో. ఎందుకు అనంటే, ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చేత్ దక్షిణం వర్షతద్ భారతం నామః భారతీయత్ర సంతతి అంటూ, పైన ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయాల నుంచి కింద దక్షిణాన ఉన్నటువంటి
వింధ్యసాత్పుర పర్వతాలు, దాని కింద ఉన్నటువంటి జలములు లేకపోతే సముద్రం వరకు ఉన్నటువంటి భారతదేశంలో నా ప్రజలు ఉన్నారు అని వీళ్ళు ఏదైతే రాసుకున్నారో దీని ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, మొన్నటికి మొన్న కాకినాడ ప్రాంతంలో కొందరు వెళ్ళి బాప్తిసాలు ఇస్తున్నారు. ఏమని, ఈ మా వాళ్ళు రక్షింపబడ్డారు వీళ్ళు కాబట్టి వీళ్ళని గోదావరిలో ముంచి వీళ్ళకు బాప్తిసం ఇద్దామని ఇస్తూ ఉంటే వందలకు వందల మంది వచ్చి ఆపారు. ఎందుకు అని ఆపారంటే, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే స్మిత్ సన్నిధిం కురు అని వాళ్ళకొక మంత్రం ఉందంట. దాని కారణంగా గోదావరి మొత్తం హిందువులదే, గోదావరిలో క్రైస్తవులు ముంచడానికి వీల్లేదు అంటున్నారు. అర్థమైందా మీకు నేను చెప్పేది? మీ ఇంటికి ఇల్లు అని పేరు రాశారనుకోండి, ఇల్లు అన్న పదం హిందువులది, ఈ ఇల్లు మీరు కాదు బయటికి పోండి అంటారు. అర్థమైందా ఎందుకు మీకు హిస్టరీ చెప్పాల్సి వస్తుందో? మనం ఇలా కళ్ళు మూసుకుంటే ఇంకొక 5 సంవత్సరాలు అలా కళ్ళు మూసుకుంటే ఈ దేశంలో క్రైస్తవులు ఉండేవారంట అని ఇలాంటి న్యూస్ పేపర్లలోనే వస్తుంది. ఆ న్యూస్ పేపర్లు కనిపెట్టింది మనం మళ్ళా. అర్థమవుతుందా? దాట్ ఈస్ ద ప్రాబ్లం మై బ్రదర్స్. అందుకు మనం తెలుసుకోవాలి. అందుకు గీతలో ఉన్న సారాంశం కావాలి, అందుకు స్మృతుల్లో ఉన్న సారాంశం కావాలి, అందుకు రామాయణ మహాభారతాల్లో ఉన్న సారాంశం కావాలి. అవి తెలుసుకుని మనం పరలోకం పోవాలని కాదు, అవి తెలుసుకుని వాళ్ళ భావజాలం ఏంటో అర్థం చేసుకోవాలి. వాళ్ళ భావజాలం. మొన్నటికి మొన్న గోదావరి మాదంటున్నారు. ఆ గోదావరి ఒక ఆయన మన దేశ కవి అంటాడు. ఏమంటాడు అని అంటే, గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంఘమా ఇది అంటూ సామ్యవాదం రామరాజ్యం ఉండే కాలమా ఇది అంటే ఒక పాట పాడతాడు. మీకు గుర్తు, చిన్నప్పుడు రేడియోలో వచ్చేది పాట. ఎవరికైనా వచ్చింటే పాడండి పర్లేదు. రామరాజ్యం సామ్యవాదం ఒక పక్క ఉండడానికి అసలు వీలలేదు. రామరాజ్యంలో శంభూకుడి మధురం ఉంటుంది, రామరాజ్యంలో సీతా అగ్ని ప్రవేశం ఉంటుంది, రామరాజ్యంలో తన కొడుకులతోనే ఆయన కొట్లాడతాడు. సామ్యవాదంలో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సామ్యవాదం బైబిల్ నుంచి వస్తుంది. మనందరం సమానం అని చెప్పే ఆలోచన బైబిల్ నుంచి వచ్చింది. అదే ఉదయం నుంచి చూసుకొచ్చాం. అందుకు మీకు గీతా ఉపదేశం చేశాం. అందుకనే గీతలో ఉన్నటువంటి యథా యథా హి ధర్మస్య అన్న విషయాలు చెప్పాం. అలాగే అదే పాటలో ఇంత గొప్ప నదులు, గోదావరి మరియు కృష్ణాజల నదులు, ఇంత గొప్ప పుష్కలంగా ఉన్న నదులు ఉప్పు సముద్రం పాలవుతుంటే మనం చూస్తూ ఉన్నాం అని ఆ రచయిత బాధపడతాడు. ఇది ఈ దేశంలో ఉన్న సంస్కృతి. కానీ మన పెద్దలు, మన నాయకులు ఏం చేశారు? ఉప్పు సముద్రం పాలవుతున్నటువంటి ఆ గోదావరి నదీ జలాలను ఒక కెనాల్ ద్వారా ఒక వైపుకు తీసుకుని వచ్చారు. గోదావరి ప్రాంతంలో వెళ్లి కలవాల్సినటువంటి, సముద్రంలో కలవాల్సినటువంటి నదులను ఆ కెనాల్ ద్వారా, కాలువల ద్వారా ఎక్కడి వరకు తీసుకెళ్లారు? ప్రకాశం జిల్లా వరకు తీసుకెళ్లారు. కొన్ని లక్షల ఎకరాలు ఈ రోజుకు సుభిక్షంగా పండుతాయి. కృష్ణా గుంటూరు డెల్టా ఏదైతే ఉందో ఆ డెల్టాలో వెళ్లి సముద్రంలో కలవాల్సిన నీటిని, ఆ నదీ జలాలను కేవలం అలా వృధాగా పోనివ్వకుండా డెల్టా ప్రాంతంగా మలిచారు. ఆ కాలువను మొత్తాన్ని నిర్మించారు. ఒక్క కాలువ, 1000 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్నారు కదా, ఒక్క కాలువ కట్టలేదు. మన తల్లిదండ్రులు, నిన్ను నన్ను ఆత్మీయంగా కన్న మన తల్లిదండ్రులు, వాక్యోపదేశం ద్వారా కన్న మన తల్లిదండ్రులు 200 సంవత్సరాల్లో మన ప్రాంతాన్ని సుభిక్షంగా, అన్నపూర్ణగా మార్చారు. ఇది మన భావజాలానికి వాళ్ళ భావజాలానికి ఉన్న తేడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇది మీకు చెప్తున్నాను అని అంటే, రామరాజ్యానికి సామ్యవాదానికి ఉండే తేడా చెప్తున్నాను. రామరాజ్యంలో నీకు అన్నం కావాలి అని అంటే నిన్ను తాకకూడదురా నాయనా, నువ్వు బయటికి వెళ్ళు అని అంటారు. సామ్యవాదంలో, బైబిల్ చెప్పే సామ్యవాదంలో ఈ వనరులన్నీ మనవి, ప్రభువు మనకిచ్చాడు, మన అందరము సమానంగా పంచుకోవాలి అని చెప్తాడు. రామరాజ్యంలో తిలక్ గారు పోరాడినట్లుగా వడ్డీ వ్యాపారుల కోసం కొమ్ము కాస్తూ, అంటే వైశ్యులను కొమ్ము కాసేందుకు రాజులు ఉంటారు. కానీ సామ్యవాదమైనటువంటి బైబిల్ గ్రంథం చెప్పే రాజ్యంలో నువ్వు సంపాదించిన దాంట్లో 10% ఇవ్వరా బాబు అని చెప్తారు. ఎందుకు ఇవ్వమంటారు? ట్యాక్సులు కట్టడం కోసం కాదు. మనం ఇంతవరకు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చదివినట్లుగా అనాథలను పోషించడం కోసం, విధవరాండ్ర పక్షంగా నిలబడటం కోసం, బలహీనులైన స్త్రీల ఉద్ధరణ కోసం, అలాగే ప్రతి ఒక్క పరదేశిని సంరక్షించడం కోసం. వీ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ దిస్ ల్యాండ్ అన్నటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి వచ్చింది. మనకున్న వనరుల వితరణ సమానముగా అందరికీ జరగాలి అని అంటే అది రామరాజ్యంలో కాదు, బైబిల్ చెప్పే సామ్యవాదంలో మాత్రమే సాధ్యం.
బైబిల్ చెప్పే ఆలోచన కారణంగానే మనకు ఈరోజు మన నదుల ద్వారా డెల్టాలు పుట్టాయి. బైబిల్ చెప్పినటువంటి ఆలోచన కారణంగానే ఈరోజు మనకు సుభిక్షమైనటువంటి అన్నదాతగా, అన్న ప్రదాతగా మన ప్రాంతాన్ని యావత్ భారతదేశం చూస్తోంది. లేకపోతే బొచ్చ పట్టుకుని అడుక్కునే వాళ్ళం ఒకనొక సమయంలో. మీకు తెలుసో తెలియదో, ఎక్కువ సమయం కూడా కాదు, జస్ట్ క్లౌ దొర గారు నెల్లూరు ప్రాంతంలో చేసినటువంటి పరిచర్య గురించి గూగుల్ చేసి చూడండి చాలు, మీకు తెలుస్తుంది. ఎక్కువగా కాదు, క్లౌ దొర గారు, ఆయన సర్ ఆర్థర్ కాటన్ గారు కలిసి చేసినటువంటి ఉద్యమాన్ని ఒక్కసారి చదివి చూడండి, మీకే అర్థం అవుతుంది. సో అందుకని మీకు ఈ భావజాలాన్ని చెప్పే ప్రయత్నం చేశాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్లే సమయంలో మీరు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అని అంటే, ఇంత చదివాం, ఇంత తెలుసుకున్నాం, సమాచారం వచ్చింది, మీకు కావాల్సిన సమాచారం ఇప్పుడు చూసింది నోట్ చేసుకొని ఉండకపోయి ఉంటే, ఒకవేళ మీరు మీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీ ఫోన్ నంబర్లు, వాట్సాప్ నంబర్లు ముఖ్యంగా, అలాగే ఈమెయిల్ అడ్రసెస్ కనుక ఇచ్చుంటే ఈ మెటీరియల్ అంతా మీకు ఉచితంగా మీకు అందుతుంది, తప్పకుండా అందుతుంది. రాబోయే 2-3 రోజుల్లోనే అందుతుంది. అది సరైనటువంటి నాయకుల ద్వారా మీ దగ్గరికి వస్తుంది. అయితే చేతిలో ఉపకరణాలు వచ్చాయి, చేతిలో కంటెంట్ వచ్చింది, కానీ దాన్ని ఎలా వాడాలి అన్నదే చాలా ఆలోచించి వేయాల్సినటువంటి అడుగు. మన చేతిలో తర్కం ఉంది కదా, మన చేతిలో సమాచారం ఉంది కదా అని చెప్పి కనిపించినోడికల్లా ఒరే ఇక్కడ్రా, మేమేం చేశాం, మీరేం చేశారు అని మాట్లాడుకోవడం కోసం కాదు ఇది. అర్థమైందా? ఎందుకంటే ఇది మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా, ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడాలి. మనం పాలకులతో పనిచేయాలి. మనము ప్రతి దుర్గాన్ని చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావాలి. హల్లెలూయా. మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉండి ఇంజనీర్స్ గా ఉంటే, మీ తోటి ఇంజనీర్స్ కు అసలు నువ్వు ఇంజనీర్ ఎలా అయ్యావో తెలుసా అని చిన్నగా మొదలు పెట్టండి. నువ్వు ఇంజనీర్ అవ్వాలి అని అంటే, ఒకనొకప్పుడు సర్ ఆర్థర్ కాటన్ అని ఇంజనీర్ ఉండేవాడు, భారతదేశంలో మొట్టమొదటి ఇంజనీర్ అని మొదలు పెట్టండి. ఒక క్రైస్తవ మిషనరీ స్టోరీ చెప్పండి. మీరు ఒకవేళ విలేకరులు అయితే, ఈ దేశంలో విలేకరి అన్నటువంటి, లేకపోతే పత్రకారులు, లేకపోతే ఈ ముద్రణా యంత్రాంగం అన్నది వచ్చిందే మిషనరీల ద్వారా అన్న విషయం చెప్పండి. అది కూడా బళ్ళారి ట్రాక్ట్ సొసైటీ మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ మొత్తం తెలుగు ప్రాంతంలో మీదే, మీరు తీసుకొచ్చింది. మీ ప్రాంతంలోకి మన మిషనరీలు తీసుకొచ్చింది. మొట్టమొదటి న్యూస్ పేపర్ తెలుగులో ముద్రించబడింది అంటే అది మెడ్రాస్లో కూడా కాదు, బళ్ళారిలోనే. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ యూ. మీది, మీ సొంతం. మీరు గర్వంగా మాట్లాడండి. మనము మాట్లాడకపోవడం కారణంగా, మనం నోరు తెరవకపోవడం కారణంగా సత్యం బయటికి వెళ్ళదు. సత్యం బయటకు వెళ్ళదు కాబట్టి అబద్ధం నిజమవుతుంది. అబద్ధం ఎక్కువ కాలం బిగ్గరగా ఎవరైతే చెబుతారో ఆ అబద్ధమే సత్యంగా ప్రజలు పరిగణిస్తారు. కానీ సత్యం తెలిసిన నీవు సత్యాన్ని దాచిపెట్టుకోకుండా ధైర్యంగా ఎప్పుడైతే మాట్లాడతావో ప్రజలు దాన్ని సత్యంగా గుర్తిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనకంటూ మన పిల్లలను ఒక ఇంతవరకు జార్జ్ గారు చెప్పినట్లుగా మన పిల్లలను మంచి లాయర్స్ గా తయారు చేయాలి. అక్కడ పరిచర్య చేసే గుణం వాళ్ళకి ఉండాలి. పాలకుల ఎదుట నిలబడి మాట్లాడగలగాలి. సామెతల గ్రంథం చెప్తుంది, తమ చేతి పని యందు నిపుణత గల వాడిని చూచితివా, వాడు అల్పుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుట నిలబడను. ఆ పరిచర్యలోనికి మనం వెళ్ళాలి. మన పిల్లలు ఎంతసేపు గిటార్ కొట్టేసి, లేకపోతే కీబోర్డ్లు వేసేసి, సంఖలో బైబిల్ పట్టుకుని అట్లా వెళ్ళిపోయి అబ్బా నేను పరిచర్య చేసేసాను అని సంతోషపడిపోతున్నారు అని అంటే, మనం చెప్పే ఉదాహరణలు అక్కడి వరకే సంకుచితంగా ఉన్నాయేమో అని ఆలోచించాలి. మన సంకుచిత ఆలోచనను పక్కన పెట్టి యావత్ దేవుని రాజ్య విస్తరణ అన్నటువంటి ఆలోచన వైపుకు వస్తే, మన సంఘాల్లో నుంచి ఒక పండిత రమాబాయి రావాలి, మన సంఘాల్లో నుంచి ఒక విలియం కేరీ రావాలి, మన సంఘాల్లో నుంచి ఒక ఐడా స్కడర్ రావాలి, మన సంఘాల్లో నుంచి ఒక ఆర్థర్ కాటన్ గారు రావాలి, మన సంఘాల్లో నుంచి ఒక క్లబ్ దొర గారు రావాలి. ఇలాంటి వారు 100ల సంఖ్యలో రావాలి. అప్పుడు మన దేశం ఇలాంటి చెత్త నాయకులను, వాళ్ళకి రైల్వే స్టేషన్లకు వాళ్ళ పేర్లు పెట్టుకుని వాళ్ళు చేసిన చరిత్రను కప్పిపుచ్చి వాళ్ళు చేసినటువంటి భయంకరమైనటువంటి పనులను తుంగలో తొక్కి మనకు ఈ చరిత్రను వక్రీకరించి మాట్లాడించి నేర్పిస్తున్నారు కదా. అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి నుంచి మన పిల్లలు బయటకు వస్తారు. మన దేశాన్ని కట్టిన మనం, మన దేశాన్ని నిర్మించిన మనం, మన దేశానికి వెన్నెముకగా ఉన్న మనమేమో ఏమైపోయాం? దేశద్రోహులం అయిపోయాం. మీరు ఈ దేశానికి చెందిన వారు కాదు అని ఒకడంటాడు, మీరేమో ఈ దేశానికి పట్టిన చెద అని ఒకడంటాడు, ఒకడేమో పుస్తకం రాస్తాడు,
ఇంకోటి ఇది క్రైస్తవ్యం అని అరిందమా అనేవాడు ఇంకొక పుస్తకం రాస్తాడు. ఎవరికి తోచినట్లు వారు, మనం మాత్రం అదేం బట్టి నాకేం పోయిందిలే అన్నట్లుగా మనం ఉంటాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఇది మనకు భావ్యం కాదు. మనము నిద్ర లేవాలి. మనము తేజస్సును కలిగిన వారమై యేసు క్రీస్తు యొక్క వాక్యపు వెలుగులో సత్యాన్ని ధైర్యంగా స్టెఫెను మాట్లాడినట్లు మాట్లాడగలగాలి. మనం మాట్లాడినప్పుడు, స్టెఫెను మాట్లాడినప్పుడు అంట ఆయన యొక్క ప్రభావాన్ని వారు ఆపలేకపోయారు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయనను వారు నిలువరించలేకపోయారు అని దేవుని వాక్యం చెబుతుంది. మనలో స్టెఫెనులు లేవాలి, మనలో పౌలులు లేవాలి. కుతర్కములను, ప్రతి దేవుని రాజ్య విస్తరణకును లేకపోతే ఆయన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆలోచనను చెరపట్టేవారు లేవాలి. ఇది మన పిలుపు. తలలు ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.